హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్ని. ఈరోజు మనము సబ్స్క్రైబర్ రిక్వెస్టెడ్ టాపిక్లో మనము నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, అలాగే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళల్లో ప్రపోజ్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ ఫీలింగ్స్ ప్లస్ మ్యారేజ్ అవుతుందా ప్లస్ వెయిటింగ్ చేయొచ్చా అనే టాపిక్ మీద అయితే చూద్దాం. ఓకే, సో రీడింగ్స్ రెజనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు, సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. ఓకే, సో జనరల్ ప్రెడిక్షన్స్ ఇవి జనరల్గా చేస్తున్నాను. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్ కోసం కావాలి అంటే డెఫినెట్గా మీరు నన్ను డిఎం చేసి డైరెక్ట్ మెసేజ్ త్రూ మీరు పర్సనల్ రీడింగ్స్ అనేటివి తీసుకోవచ్చు. ఓకే, సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ప్రపోజ్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ ఫీలింగ్ యాజ్ వెల్ యాజ్ మ్యారేజ్ అవుతుందా లేదా వెయిట్ చేయొచ్చా అనే టాపిక్ మీద అయితే చూడబోతున్నాం. ఓకే, సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. లెట్స్ బిగిన్ విత్ ద రీడింగ్ ఫస్ట్. ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద, ఇవి అన్ని సైన్స్ వాళ్ళు చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు, టైమ్లెస్ రీడింగ్స్. ఓకే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు ప్రపోజ్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ ఫీలింగ్స్ అండ్ మెసేజెస్. ఓకే, మ్యారేజ్ అవుతుందా లేదా వెయిట్ చేయొచ్చా, ఈ 3 టాపిక్స్ మీద కార్డ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. సో ఒక్కొక్క సిచ్యువేషన్కి 2 కార్డ్స్ తీసుకుంటాను. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి 2 కార్డ్స్. ఓకే, 3 కార్డ్స్ వచ్చాయి. సో ఇది వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి. ఓకే, 3 కార్డ్స్ వచ్చాయి. సో పేజ్ ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ కప్స్ అండ్ 3 ఆఫ్ కప్స్. నెక్స్ట్, ప్రపోజ్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ ఫీలింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. Please God, please give me the correct readings. Thank you God, thank you universe. Thank you God, thank you universe. 2 of swords and 2 of swords, 3 of wands. Okay, next, marriage avutunda leda, 2 cards. Thank you God, thank you universe. Okay, సో కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, మ్యారేజ్ అవుతుందా లేదా అనే వాళ్ళకి. 1 more కార్డ్ ప్లీజ్. ఓకే, 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెయిట్ చేయొచ్చా అనే దాని మీద 2 క్వశ్చన్స్, 2 కార్డ్స్. ఓకే, సో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. 4 ఆఫ్ సోర్డ్స్. ఓకే, ఒక ఎక్స్ట్రా కార్డ్ కూడా వచ్చింది. 6 ఆఫ్ సోర్డ్స్ అండ్ 4 కార్డ్స్ వచ్చాయి ఇక్కడ. బ్యూటిఫుల్. ఓకే, స్ట్రెంగ్త్. 4 ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ సోర్డ్స్ అండ్ స్ట్రెంగ్త్. సారీ, 3 ఆఫ్ సోర్డ్స్. ఈ 4 కార్డ్స్ వచ్చేసి మనకి వెయిట్ చేయొచ్చా లేదా అనే దాని మీద మనకి కన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ బాటమ్ ఆఫ్ ది డెక్ హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, సో బాటమ్ ఆఫ్ ది డెక్ హ్యాంగ్డ్ మ్యాన్ విచ్ ఇస్ ద కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు. ఓకే, సో ఆ పర్సన్ మళ్ళీ తిరిగి వస్తారా లేదా అనే క్లారిటీ అయితే లేదు మీకు. ఓకే, వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మీరు. ఓకే, సో ఇప్పుడు వెయిట్ చేయొచ్చా లేదా అని అంటే నో. ఓకే, సో వెయిట్ చేయడం కుదరదు. ఓకే, సో అది ఎందుకో నేను చెప్తాను. ఓకే, సో వెయిట్ చేయొచ్చా లేదా అనే సిచ్యువేషన్ మీద మనకి 4 కార్డ్స్ వచ్చాయి. ఓకే, సో 4 కార్డ్స్ వచ్చాయి కాబట్టి మనకి మీరు కంటిన్యూస్గా నైట్ టైంలో నిద్రపోకుండా ఆ పార్ట్నర్ గురించి థింక్ ఆన్ చేస్తున్నారు, గాడ్కి ప్రే చేస్తున్నారు దట్ ఆ పర్సనే నాకు లైఫ్లో కావాలి అనేసి. బట్ ఆ పర్సన్ మీకు దూరం అయిపోయి చాలా రోజులే అయిపోయిందనమాట. అయినా కూడా మీరు మేనిఫెస్టేషన్ చేస్తూనే ఉన్నారు. బట్ ఇది వచ్చేసి ఇంపాసిబుల్ అనమాట. ఓకే, సో యూ హ్యావ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్ పర్సన్. ఓకే, సో మీరు ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం బెటర్, బికాస్ థర్డ్ పార్టీ ఉంది ఇక్కడ. ఓకే, సో మేబీ వేరే పర్సన్తో మ్యారేజ్ అయ్యి ఉండవచ్చు ఆ పర్సన్కి. ఓకే, పెళ్లి కుదిరి వేరే వ్యక్తికి, వేరే అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు. సో యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అనేసి ఈ క్వశ్చన్, ఈ యొక్క కార్డ్ మీనింగ్. ఓకే, సో మూవ్ ఆన్ అవ్వండి, కొంచెం స్ట్రెంగ్త్ ఉంచుకోండి మీరు. ఓకే, మేనిఫెస్టేషన్ చేశారు. ఓకే, చాలా కనిపిస్తుంది డెడికేషన్ ఇక్కడ. ఓకే, చాలా ధైర్యంగా ఉన్నారు, వస్తారు అని. బట్ ఇక్కడ హోప్ అయితే లేదనమాట. ఓకే, సో బాటమ్ ఆఫ్ ది డెక్ అదే కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు మీకు. ఓకే, సో యూ హ్యావ్ టు మూవ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో ఇది వెయిట్ చేయొచ్చా చేయకూడదా అంటే దిస్ ఇస్ అ నో, యూ కెనాట్ వెయిట్. ఓకే, సో మూవ్ ఆన్ అవ్వండి, జస్ట్ ఫర్గెట్ హిమ్ ఆర్ హర్. ఓకే, జస్ట్ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, బికాస్ ఇక్కడ థర్డ్ పార్టీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది అంటే డెఫినెట్గా వాళ్ళు మిమ్మల్ని
వద్దనుకొని వెళ్ళిపోయారు అని అర్థం. ఓకే. అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా మీరు వెయిట్ చేయొచ్చా అని అంటే వెయిట్ చేయొచ్చు. ఓకే. సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళకి కాంటాక్ట్ వస్తుందా లేదా అంటే డెఫినెట్గా వస్తుంది. ఓకే. సో మీరిద్దరిది కూడా పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ ఉన్నాయి మీకు ఎక్కువ స్ట్రాంగ్గా. సో అన్నీ కూడా మీరు ఇంట్యూటివ్గా కానీ, ఓకే, సో చాలా స్ట్రాంగ్గా హర్డల్స్ అన్నిటినీ ఫేస్ చేస్తూ ఉన్నారు. చాలా టాలెంట్ ఉంది మీకు. అండ్ మీకు తెలుసు మీ పార్ట్నర్ని ఎలాగ మీరు హోల్డ్ ఆన్ చేయాలి అనేసి. ఓకే. సో డెఫినెట్గా మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే డెఫినెట్గా కాంటాక్ట్ అనేది వస్తుంది మీ వద్దకి. ఓకే. సో సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి. ఓకే. డోంట్ వరీ. సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళు డెఫినెట్గా మీరు కొంచెం కాంటాక్ట్ అవ్వాలి అనేసి మేనిఫెస్టేషన్ అనేది చేయండి. ఓకే. సో ఈ మేనిఫెస్టేషన్ కాంటాక్ట్లో లేని వాళ్ళకి ఒక మేనిఫెస్టేషన్ స్విచ్ వర్డ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. వెయిట్ ఫర్ ది మూమెంట్. ఓకే. సో ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ని అయితే ఇవ్వండి. స్విచ్ వర్డ్స్ కూడా నేను మీకు ఇస్తాను. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి మీ పర్సన్ యొక్క ఫీలింగ్ ఏంటి అంటే డెఫినెట్గా ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు. ఓకే. మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్ ఏంటంటే తను మూవ్ ఆన్ అయిపోయారు. ఓకే. సో హీ ఆర్ షీ కానీ మీ పర్సన్ యొక్క ఫీలింగ్ ఏంటి అంటే వాళ్ళు జస్ట్ వాళ్ళ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయారు. ఓకే. సో ఒక సిచ్యువేషన్ వచ్చింది బట్ వాళ్ళు ఓవర్ థింక్ చేసి ఆ హర్డల్ నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారనమాట. సో ఇది ఆ సిచ్యువేషన్, ఆ ఫీలింగ్. ఓకే. సో ఇది మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అయి ఉండొచ్చు. ఓకే. సో ఇక్కడ ఎక్కువగా కెరీర్ రిలేటెడ్ కనుక చూసినట్టయితే మీ పర్సన్ ఎక్కువగా కెరీర్ వైసే ఫ్యూచర్ వైసే ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే. సో ఇంకా ఇది ఆలోచిస్తూ కూర్చుంటే మనకి లైఫ్లో ఫర్దర్గా మూవ్ అవ్వలేము అనేసి ఉంటుందన్నమాట. ఓకే. సో ఆ విధంగా ఆలోచిస్తారు మీ పార్ట్నర్. సో మేబీ మీ పార్ట్నర్ అందుకని మూవ్ ఆన్ అయిపోయారు. సో మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మ్యారేజ్ అవుతుందా లేదా అంటే డెఫినెట్గా అతనికి కానీ ఆమెకి కానీ మ్యారేజ్ అయితే అయ్యింది. బికాస్ దే ఆర్ ట్రూత్ఫుల్ ఇంట్యూటివ్ పర్సన్స్. ఓకే. సో ఒకసారి ఈ పర్సన్ ఎవరినన్నా నమ్మారు అంటే డెఫినెట్గా వాళ్ళతో స్ట్రాంగ్ బాండింగ్, స్ట్రాంగ్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఓకే. డీప్ ఫీలింగ్స్. ఓకే. సో డెఫినెట్గా వీళ్ళు ఫర్దర్గా కెరీర్లో కానీ లైఫ్లో కానీ మూవ్ ఆన్ అవ్వడానికి రెడీగా ఉంటారు. ఓకే. సో దే ఆర్ లోన్లీ అనమాట. అంటే ఎలోన్గానే వాళ్ళు లైఫ్ని లీడ్ చేయడం కానీ లేదంటే ఫర్దర్గా పేరెంట్స్ కోసమైనా సరే అలా ఆలోచించి ముందుకు వెళ్తూ ఉంటారనమాట. సో ఈ పర్సన్ వచ్చేసి ఫినాన్షియల్గా సెక్యూర్డ్గా ఉంటారు. లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. బట్ ఫర్దర్గా మూవ్ ఆన్ అవుతూ ఉంటారనమాట. ఓకే. సో వీళ్ళు మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ కనుక చూసినట్టయితే డెఫినెట్గా వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయినట్టు కనిపిస్తుంది ఇక్కడ కార్డ్స్లో. ఓకే. సో మీరు కూడా వెయిట్ చేయకుండా జస్ట్ మూవ్ ఆన్. ఫస్ట్ మీ కెరీర్ చూసుకోండి. కెరీర్ సెట్ అయిన తర్వాత మీకు అంతా కూడా నార్మల్ అవుతుంది. ఓకే. జస్ట్ స్ట్రెంగ్త్ అనేది ఉంచుకోండి అండ్ మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనము గాడ్ గైడెన్స్ చూద్దాం. గాడ్ గైడెన్స్ ఫర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ పీపుల్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి మనకి సోల్ఫుల్ అప్రిసియేషన్, హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ అనేది వచ్చింది. సో డెఫినెట్గా మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఇప్పుడు కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే. మూవ్ ఆన్. సో బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట లైఫ్లో అన్నీ కూడా. సో అది సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ కెరీర్లో కూడా సక్సెస్ కనిపిస్తుంది. మనీ అచీవ్మెంట్, సెక్యూరిటీ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. సో లైఫ్లో మంచిగా ఎదుగుతారనమాట. సోల్ఫుల్ అప్రిసియేషన్స్ అన్నీ దొరుకుతున్నాయి మీ పార్ట్నర్కి కానీ మీకు కానీ. ఓకే. సో వాళ్ళు లైఫ్లో మూవ్ ఆన్ అయినట్టే కదా. ఇంత మంచి అచీవ్మెంట్, ఇంత మంచి సక్సెస్ని చూశారు అంటే డెఫినెట్గా వాళ్ళు లైఫ్లో మూవ్ ఆన్ అవ్వారు అనేసి అర్థం. ఓకే. సో ఆర్కేంజల్ ఫ్రేనియల్ డెఫినెట్గా హోప్, ఆప్టిమిజం, న్యూ బిగినింగ్స్. వాళ్ళు ఒక హోప్ అయితే పెట్టుకున్నారు లైఫ్లో, మీ పార్ట్నర్ కానీ మీరు కానీ. ఓకే. సో హోప్ మీరు కూడా ఉంచుకోండి. డెఫినెట్గా ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వండి. సీ యువర్ కెరీర్. ఓకే. సో మీరు కనుక తలుచుకుంటే మీకు ఈ మైండ్ నుంచి డైవర్ట్ అవ్వాలి అంటే డెఫినెట్గా మీరు ట్రావెల్ అనేది చేయండి అండ్ మీ మైండ్ అనేది కొంచెం డైవర్ట్ అవుతుంది. ఓకే. సో జస్ట్ సీ యువర్ కెరీర్ ఫస్ట్. ఓకే. సెట్ అవ్వండి. దాని తర్వాత అన్నీ మీ వద్దకి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఓకే.
సరేనా? నెక్స్ట్ ఇప్పుడు గాడ్ మెసేజెస్ చూద్దాం. ఇప్పుడు థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఒక కార్డు, అలాగే ప్రపోజ్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళది ఒక కార్డు, నెక్స్ట్ మ్యారేజ్ అవుతుందా లేదా ఒక కార్డు, వెయిట్ చేయొచ్చా లేదా అనే వాళ్ళకి ఒక కార్డు, 4 కార్డ్స్ తీస్తాను. ఓకే ఓకే. సో ఫస్ట్ వచ్చేసి సరెండర్ టు ది డివైన్. సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే డెఫినెట్గా మీరు అన్ని సరెండర్ టు ది డివైన్. ఓకే, దేవుడిని నమ్ముకొని మీరు ముందడుగు వేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 1 మోర్ కార్డ్ ప్లీజ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఫర్ ది ప్రపోజ్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళ ఫీలింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, ఇది వచ్చింది. టైమ్ టు గివ్ రాదర్ దెన్ టేక్. సో డెఫినెట్గా ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గివ్. ఓకే, సో ఇప్పుడు దాకా మీరు తీసుకున్నారు కాబట్టి యూనివర్స్ నుంచి డెఫినెట్గా యూనివర్స్కి మళ్ళీ రిటర్న్ తిరిగి ఇవ్వాలి కదా. సో యూనివర్స్కి ఏం కావాలి? మీ హ్యాపీనెస్ కావాలి. ఓకే, సో ఇట్స్ టైమ్ టు గివ్ బ్యాక్ హ్యాపీనెస్ టు ద యూనివర్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. సో మ్యారేజ్ అవుతుందా లేదా అని అంటే డెఫినెట్గా వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు కెరీర్లో. ఓకే, మేబీ మీకోసం వెయిట్ చేయవచ్చు అని చెప్పలేం, కానీ ఇక్కడైతే కనిపించట్లేదు. బట్ దే ఆర్ ఆన్ దేర్ పాత్ విచ్ ఇస్ అ కెరీర్ పాత్. ఓకే, సో మ్యారేజ్ అయిందా లేదా అని కన్ఫర్మేషన్ కావాలి అంటే డెఫినెట్గా మీకు ఇక్కడ మూవ్ ఆన్ చేయాలా వద్దా అనే దాంట్లో మనకు ఆన్సర్ అయితే దొరికేసింది అనమాట. స్ట్రాంగ్గా థర్డ్ పార్టీ ఎంట్రీ అయితే ఉంది. ఓకే, సో బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. ఓకే, సో జరగచ్చు, జరగకపోవచ్చు, ఆ పార్ట్నర్ రావచ్చు, రాకపోవచ్చు. ఓకే, సో జస్ట్ ప్రెడిక్షన్సే ఇవి, ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఓకే, జస్ట్ కీప్ అన్ ఓపెన్ మైండ్, డోంట్ బీ అప్సెట్. ఓకే, జస్ట్ డూ మెడిటేషన్. మీకు ఇంకా ఆ పర్సన్ కావాలి అని అంటే మేనిఫెస్టేషన్ చేయడం తప్ప ఇంకేమీ దారి లేదు. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్. సో మీరు ఇప్పుడు వరకు వెయిట్ చేశారు కదా, ఇంకా వెయిట్ చేయాలా వద్దా అనే దానికి కన్క్లూజన్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి విత్ ద ఫుల్ మూన్ ఎండింగ్ కల్లా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు శ్రీకృష్ణ మెసేజెస్ చూద్దాము. శ్రీకృష్ణ మెసేజెస్ ఫర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ పీపుల్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, ఇది వచ్చింది. అన్డిస్టర్బ్డ్, మీరు చాలా అన్డిస్టర్బ్డ్గా ఉన్నారు. సో మెడిటేషన్ చేయండి. సో అదర్ పర్సన్ ఫీలింగ్స్ కైండ్. సో మేబీ మీ పార్ట్నర్ కైండ్గా ఉంటారు. ఓకే, అది శ్రీకృష్ణ మెసేజ్లో మీకు చెప్పిన వర్డ్. ఓకే, నెక్స్ట్ మ్యారేజ్ విషయంలో శ్రీకృష్ణ మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఓకే, ఫ్రెండ్లీ. సో డెఫినెట్గా మీరు ఫ్రెండ్లీగా ఉండడం, ఆర్ ఎల్స్ మీ పార్ట్నర్ ఫ్రెండ్లీగా ఉండడం, ఇది శ్రీకృష్ణ మీకు ఇచ్చిన మెసేజ్. నెక్స్ట్ 4th వన్, వెయిట్ చేయొచ్చా లేదా అనే దాని మీద శ్రీకృష్ణ మీకు ఏం ఇస్తున్నారో చూద్దాం. మేబీ మీ పార్ట్నర్కి ఫ్రెండ్లీనెస్ అనేది ఇష్టం అనుకుంటా, అందుకని ఫ్రెండ్లీనెస్. గ్రావిటీ. ఓకే, సో గ్రావిటీ అనేది మీరు ఉంచుకోవాలి. ఇది మీకు శ్రీకృష్ణ ఇచ్చిన మెసేజ్. ఓకే, ఎవరెవరికి రెజనేట్ అయింది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, సో ఈరోజుకి వీడియో అయితే థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.